अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पंगुं लंघयति गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणम्। आजानुलम्बितभुजौ कनकावदातौ संकीर्तनैकपितरौ कमलायताक्षौ विश्वंभरौ द्विजवरौ युगधर्मपालौ वन्दे जगत्प्रियकरौ करुणावतारौ वंशी विभूषितकरा नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्ज दास्यं मह्यं प्रदीयताम्। वृन्दायै तुलसी देव्यै प्रियायै केशवस्य च कृष्णभक्तिप्रदे देवी सत्यवत्यै नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। శ్రీ శ్రీ బృహద్భాగవతామృతం ద్వితీయ ఖండం 5వ అధ్యాయంలో శ్రీ నారద మహర్షి గోపకుమారుడికి ప్రేమభక్తి అంటే ఏమిటి, ప్రేమభక్తిని పొందడానికి ఉపాయాన్ని కూడా చక్కగా తూకిగా చెబుతున్నారు. భగవంతుడి యొక్క ప్రేమని మనం పొందాలి అంటే ముందు మనకి భగవంతుడి యందు ప్రేమ ఉండాలి. ఓకేనా? తద్వైతస్య ప్రియా క్రీడావన భూమౌ సదారః నివసంస్తనుయా దేవం సంపద్యేతా చిరాధ్రువం. కాబట్టి అంటే దేని గురించి? ఆ భగవంతుడి యొక్క అనురాగం మనకి పొందాలి అంటే ముందు ఎవరైతే భగవంతుని అనురాగం కలిగి ఉన్నారో వాళ్ళ యొక్క ఆనుగత్యం చేయాలి, వాళ్ళని మనం శరణ పొందాలన్నమాట. అందువలననే శ్రీకృష్ణుని ప్రియముకు క్రీడాభూమి యందు నిర్జనమున సదా నివసించుచు ప్రేమ సాధన యొక్క అనుష్ఠానము చేయవలెను. ఏం చేయాలి? ఎందుకు చేసొచ్చారు మొన్న చక్కగా భగవంతుడు యొక్క లీలాభూమి, భగవంతుడి ఇష్టమైనటువంటి ఆ బ్రజభూమిలో నివసించాలి. ఎలాగట? అందరితో కాదు, నిర్జనముగా నివసించాలి. ఏకాంతముగా లేకపోయినట్లయితే
మనసు నిశ్చలముగా భగవంతుడి యందు ఉండదు కాబట్టి నిర్జనమున, నిర్జనం అంటే మనుషుల మధ్య ఉండదని కాదు, ఉన్న నలుగురైనా కూడా భగవంతుడి యొక్క ప్రేమను పొందడానికి సాధన కలిగి వారే ఉండాలి. లేకపోతే మనం వెళ్ళిందేమో నేనేమో కూర్చుని అది ఇంకోళ్ళు వచ్చేమో అది చూపించుకుంటే ఇంకొక ఎక్కడ వెళ్దామంటే అక్కడ ఎలా అయిపోతారు. కాబట్టి మనస్తత్వము ఒక రకముగా ఉన్నట్లేదు. సమజాతి అంటే అది అందరి యొక్క మనోభావం ఒకటై ఉండాలి. లేకపోయినట్టు సాంగత్యం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. అందుకని నిర్జనమును సదా నివసించుతూ ప్రేమ సాధన యొక్క అనుష్ఠానం చేయాలి. ఏకాంతంగా ఉన్నామంటే సరిపోదు, సాధుతో ఉన్నామంటే సరిపోదు. మన యొక్క దాని లాభం ఎలా వస్తుందంటే ఆ ప్రేమ సాధన యొక్క అనుష్ఠానం చేయాలి. అది చేయకుండా కూర్చుంటే వస్తుందా? అలా చేసినట్లయితే అతి శీఘ్రముగా నిశ్చక రూపముగా ప్రేమ వస్తువు సిద్ధించును. అలా చేసినట్లయితే చెప్పింది చేసినట్టు చేయాలి. చెప్పింది చెప్పినట్టు చేసినట్లయితే వస్తుంది. ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుందట, వెంటనే వస్తుంది, త్వరలో వస్తున్నాడు, శీఘ్రముగా వస్తుంది, నిశ్చయముగా వస్తుంది. రాలేదు అనే మాట రాదన్నమాట. మనం అలా చేయగలుగుతామా? చెయ్యాలి మరి కావాలంటే. తత్కర్మ జ్ఞాన యోగాది సాధనా దూరత స్థితం సర్వత్ర నైరపేక్షేణ భూషితం దైన్యమూలకం. కానీ కర్మ జ్ఞాన యోగాదుల సాధనల నుండి ఈ ప్రేమ దూరముగా ఉండును. భగవత్ ప్రేమని పొందడానికి ఈ కర్మ కానీ జ్ఞానము కానీ యోగాదుల సాధన అది పనికి రాని దగ్గర రాకూడదు అనమాట, దూరంగా ఉండాలి. అందుకనే జ్ఞానకర్మాద్యనావృతం ఆనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ అని చెప్పి భక్తి సామర్థ సింధు గ్రంథంలో రూపగోస్వాముల వారు భక్తిని యొక్క తాత్పర్యం, దానికి భక్తిని యొక్క స్థితి ఏ విధంగా ఉంటుందో వర్ణించారన్నమాట. సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం హృషికేణ హృషికేశ సేవనం భక్తి రుచ్యతే. భక్తి అంటే అది అన్ని ఉపాధుల నుంచి మనం వెనక్కి వచ్చేయాలి. ఉపాధి అంటే దేహ పరిచయం, దేహము యొక్క పరిచయము. నేను సన్యాసిని, లేదా నేను గృహస్థుడిని, నేను స్త్రీని, నేను అటువంటిది ఉండిపోవాలి. నేను ఎవరిని? భగవంతుడి యొక్క దాసుడిని. అది దాని యందు మన యొక్క మతి స్థిమితమై ఉండాలి, స్థిరమై ఉండాలి. బయటవన్నీ కూడా వదిలిపెట్టాలి. ఆ విధంగా సర్వ ఉపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం. ఆ పరమేశ్వరుని శ్రీకృష్ణుని యందు నిర్మలమైనటువంటి నిష్ఠను మనస్సు కలిగి ఉండాలి. అలా ఉంటూనే మనం సర్వ ఇంద్రియముల ద్వారా ఇంద్రియములకు అధిపతులు భగవంతుని మనం సేవించాలి. ఋషికేణ ఋషికేశ సేవనం భక్తి రుచ్యతే. ఆ చేయడమే భక్తి. మనం భక్తికి ఎంత దూరంలో ఉన్నా దగ్గరగా ఉన్నామా? ఇందులో ఏదైనా మనలో ఉందా? పేరుకు మాత్రం నేను భక్తుడిని, భక్తున్నా భుక్తుడినా. కాబట్టి భక్తి అంటే ఒక నిర్వచనం. అది ఏదో దండం పెడుతున్నాం, ఏదో కుంకుమటి పెట్టుకున్నాం, పరిక్రమ చేస్తున్నాం, ఇది భక్తి అని అనిపించుకోదు. భక్తి అంటే అది దాని నిర్వచనం వేరనమాట. అది దృష్టిలో భక్తిని చాలా అంటూ ఉంటాం, ఈ భక్తి ఆ భక్తి అని చెప్పి. కానీ రసశాస్త్రం ప్రకారం రూపగోస్వామి చెప్పిన భక్తి అంటే అదనమాట. దానికి ఇంకా కర్మజ్ఞానములు యోగములు యొక్క ఎటువంటి స్పర్శ ఉండకూడదు. అందుకనే మనలో కర్మానుష్ఠానం ఉండదు. వ్రతాలు మామూలుగా జాగ్రత్త వ్రతాలు ఉపవాసాలు ఇవి ఉండవు. సంకల్పాలు చెప్పుకోవడం ఇదేం పరిచయం కాదు. భగవద్భక్తులు సహజముగా అది మనలో ఉంది, అందరిలోనూ ఉంది భగవద్భక్తి. భగవంతుని అనురాగం మనకు ఉంది. ఎలా ఉంది అంటే మనం వాళ్ళకి నిత్యదాసులం కాబట్టి. జీవేరు స్వరూపహాయ్ కృష్ణేరు నిత్యదాస్. జీవులందరి కూడా సహజముగా భగవంతుని యొక్క దాసులమే. కానీ భగవంతుని మర్చిపోయిన కారణముగా వెంటనే మనకి మాయ రెండు రకాలైనటువంటి టూబులు పెట్టేసింది. ఒకటి విక్షేపాత్మిక, రెండు ఆవరణాత్మిక. ఎప్పుడైతే భగవంతుడిని మర్చిపోయి
ఇంకా దేని యందో మనకు సుఖం కలుగుతుందని చెప్పి ఒకసారి చూసామో చూసిన వెంటనే మాయ మనల్ని కప్పేసిందంతే. విక్షేపం ఆ భగవంతుడి యొక్క చరణార బిందువుల నుంచి పూర్తిగా మనల్ని వెనక్కి లాగేసింది. విక్షేపం అంటే అది మనసు విచలితం అయిపోవడం అనమాట. ఆ విధంగా వేరుగా వచ్చేసాం. దాంతో వెంటనే స్థూల సూక్ష్మ శరీరాలతో బంధించేసింది. అది ఆవరణం అన్నమాట. ఆ విధంగా ఎంతో కాలం అయిపోయింది, మనం దూరంగా వచ్చేసాం. కానీ మనం చేసేటువంటి పనుల ద్వారా కనుక ఏదో కాస్త సుకృతి లభించినట్లయితే, మహాత్ముల హృదయం కరిగినట్లయితే, భగవంతుడు మళ్ళీ కటాక్షించినట్లయితే, మళ్ళీ ఆ స్మరణ కనుక మనకి జ్ఞాపకం వచ్చినట్లయితే అయితే అవుతుందావరా? అయితే అప్పుడు అదేనవుతాయి. అప్పుడు మళ్ళీ ఆ భగవత్ సంబంధం మనకి ఏర్పడుతుంది అన్నమాట. ఈ జ్ఞాన కర్మయాగాదుల నుంచి నిరంతరం కూడా భగవత్పరం దూరంగా ఉంటుంది. ఈ సాధనలతో ఎట్టి అపేక్ష లేదు. కర్మ చేయకపోతే ఎలాగ చేసి మనం కూడా చేసుకోవాలి, కాకపోతే యోగం చేసుకోకపోతే ఎలాగా, మనసు నిగ్రహం కాదు, జ్ఞానం పొందాలి చదువుకోకపోతే అదేం అవసరం లేదు. మన గురువైష్ణవులు ఏం చెప్పారో దానిని శ్రవణం చేస్తూ వాళ్ళు చెప్పిన మార్గంలో వెళ్ళడమే, ఇంకేది అవసరం లేదు. మిగతావి రావడం వల్ల మిగతా వస్తూ ఉంటాయి, కానీ భగవద్భక్తి అసలు మనం మర్చిపోతాం. అందుకని చెప్పి నిరంతరము సర్వత్రా నిరపేక్షము అనగా సర్వ ప్రకారములకు సాధ్య సాధనలకు అతీతము. మరి ఇంకా మిగతా ఏ అవసరం లేదు. కర్మజ్ఞాన సాధనలు అపేక్ష లేదు. అపేక్ష అంటే అది ఉంటే ఎదురు చూడడం అన్నమాట. భగవద్భక్తి మిగతా చూడదు. చక్కగా 3 పూట్ల స్నానం చేశాడా, ఉపవాసం ఉన్నాడా, చక్కగా జ్ఞానం అర్జిస్తున్నాడా, సరిగా కూర్చున్నాడు, ఏమి చూడదు భగవద్భక్తి. శ్రద్ధ ఉందా లేదా, భగవత్ కథ ఎందు ఇష్టం ఉందా లేదా, అది కావాల్సి. అది ఉన్నట్లయితే అందులో నిరపేక్షం ఉన్నారు. మిగతా వాటి యొక్క అపేక్ష ఉండదు, ఇది చూడదు. ఆ భగవంతుని ఎందు మనకి నిజమైనటువంటి శ్రద్ధ, భక్తి, విశ్వాసాలు ఉన్నాయా ఉన్నట్లయితే అది లభిస్తుంది. కాబట్టి అన్ని రకాల సాధనలకి కూడా అది అతీతమైనది. తెలియదు. అందులో మహాత్ములు ఉన్నాయి, పిచ్చాళ్ళే ఉంటారు, వాళ్ళ అంశాలు ఎలా ఉండవు, కానీ పరిపూర్ణ ప్రేమతో నిండి ఉంటారు వాళ్ళు. అలానే మనం కనుక ఆ విధంగా ఆచరిస్తున్నట్లయితే తప్పు అవుతుంది అన్నమాట. నిజముగా కానీ భగవద్భక్తి నీకు దేనికి కూడా చూడదు అన్నమాట. అందుకని భగవద్భక్తి అనేటువంటిది అది వర్ణశ్రేష్టము ఉండాలి, లేదా పాండిత్యం ఉండాలి, ధనవంతులై ఉండాలి, ఏం చూడదు. అది జన్మ ఐశ్వర్య సుత శ్రీ వీటి ద్వారా భగవద్భక్తి రాదు. భగవద్భక్తి రావాలి అంటే మనకి ముందు ఆ శ్రద్ధ ఉండాలి. ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ భగవద్భక్తి ఉన్నవాడి యొక్క ఆనుగత్యం మనం చేయాలి. అప్పుడు కృష్ణుడి యొక్క లీలాస్థలం నుండి బృందావనాది ధామములో ఏకాంతముగా ఉంటూ ఆ భగవంతుని ఎవరు ప్రేమించి సేవ చేశారో ఆ బ్రజవాసుల యొక్క ఆనుగత్యం అంటే అది చేయకూడదు, అది అనుకరణ అయిపోతుంది. వాళ్ళు ఎలా చేయడం అలా చేయడం కాదు, వాళ్ళ మార్గములో మనం కూడా నడవాలన్నమాట. అలా ఏంటి తప్పకుండా అది సిద్ధిస్తుంది. ఆ విధముగా చేయడం వల్ల కేవలము దైన్యమే ఆ ప్రేమ యొక్క మూలము. దరిద్రుడు ఎప్పుడు కూడా ఈ విధంగా అయితే దైన్యముగా ఉంటూ ఉంటాడో ఆ విధముగా కృష్ణ భక్తుడు కూడా ఆ భగవత్ ప్రేమ లేనివాడు దరిద్రుడు కాబట్టి దైన్యముతో ఉంటాడు. దైన్యమే ఆ ప్రేమ యొక్క మూలము. దైన్యం అంటే దిగాలుగా ఉండమని చెప్పి కాదు, నా ప్రయత్నము ద్వారా భగవంతుణ్ణి పొందలేను, నా ప్రయత్నము ద్వారా నేను భగవత్ సేవ చేయలేను. గురువైష్ణవ అనుగ్రహించి స్వీకరించినట్లయితే భగవంతుడు స్వీకరించడం చేయగలుగుతాను. లేకపోతే ఎన్ని రకాల యోగ్యతలు ఉండనివ్వండి, భగవత్ సేవ కానీ సాధన కూడా చేయలేమే. కాబట్టి సర్వము కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం వలనే అవుతున్నటువంటి పరిపూర్ణ ఆ దైన్యం ఉండాలి. అదనమాట. ఏనా సాధారణ శక్తాధమ బుద్ధి
సదాత్మని సర్వోత్కర్షాన్వితే అపి స్యాద్ బుధైస్తైర్యమిష్యతే. దైన్యం అంటే సరిగా అర్థం అవ్వలేదు కదా? అర్థమైందా? అర్థమైపోయింది. దేని ద్వారా లేదా ఏ భావము చిత్తమునందు ఉదయించిన సర్వోత్కర్షాన్వితమగు వ్యక్తి కూడా తన యందు అసాధారణమగు అసమర్థుడను అధముడును అని బుద్ధి కలిగి ఉండునో దానినే దైన్యమని పండితులు పలుకుదురు. ఏమిటిట? దేని ద్వారా అంటే ఏ భావము ద్వారా చిత్తములో లోపల ఉదయిస్తుంది అన్నమాట ఆ బుద్ధి భావం. అది ఉదయిస్తుంది. ఎటువంటిదిట? సర్వోత్కర్షాన్వితమగు, అన్ని రకముల గుణములు ఉన్నప్పటికీ, అన్ని రకముల యోగ్యతలు ఉన్నప్పటికీ కూడా తన యందు అంటే ఎవరి యందు దైన్యం ఉంటుందో వాళ్ళు ఏమనుకుంటారట? నేను అసమర్థుడను అధముడను అనేటువంటి అసాధారణ బుద్ధి. సాధారణంగా ఇది రాదు. నాలో ఏమాత్రం యోగ్యత నేను చేయలేనా, నాకు తెలియదా అనేటువంటి ఒక అహంకారం వచ్చేస్తుంటుంది. ఇది సాధారణం. యోగ్యతలు ఉన్నా కూడా నాకు ఏమీ, అది మళ్ళీ కపటంగా ఉండకూడదు. లోపల ఉంటూనే మనకి నేను సమర్థుడను కాను. ఎందుకంటే అసలు తాళంచే ఆయన దగ్గర ఉంది. మత్తస్మృతి జ్ఞానం అపోహనంచ. భగవంతుడి యొక్క ఇష్ట ప్రకారమే మనం మరిచిపోవడం మనకి జ్ఞాపకంగా ఉన్నటువంటి బుద్ధి వస్తుంటుంది అన్నమాట. ఆయనకి ఇష్టం లేకపోయినట్లయితే ఎన్ని రకాల గుణములు ఉన్న వ్యక్తి కూడా అసలు సరిగా చేయలేడు. ఆయన కనుక సేవ తీసుకునే భావం ఉన్నట్లయితే యోగ్యత లేకపోయినప్పుడు కూడా మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతి గిరిం. ఆ విధంగా భగవంతుడు ఏ యోగ్యత లేని వాడిని కూడా యోగ్యత ఇచ్చి తద్వారా సేవ చేసుకుంటాడు. కాబట్టి అసాధారణమైనటువంటి అసమర్థులను తినటువంటి బుద్ధి కలిగి ఉండడమే దైన్యం అని చెప్పి పండితులు చెబుతున్నారు. చెప్పింది ఇంకా చెప్పింది సరిపోయిందా? దైన్యం అంటే అది. యయా వాచీ హయా దైన్యం మత్వాచ స్థైర్యమేతి తత్ తాం యత్నేన భజేద్ విద్వాంస్తద్విరుద్ధాని వర్జయేత్. కాబట్టి ఏ వాక్యముల ద్వారా, ఏ చేష్టల ద్వారా, ఏ బుద్ధి ద్వారా పైన చెప్పిన దైన్యము విస్తరించునో బుద్ధిమంతులకు సాధకుడు ప్రయత్నపూర్వకముగా అట్లు ఆచరించుట కర్తవ్యము. ఇక్కడ చెప్పిన సాధనంకి ఎక్కడ నాకు దొరకదు. ఇది మిగతా 8 గ్రంథాలు పెరిగాయి. ఇంత చక్కగా సింప్లిఫై చేసి అంటే క్లుప్తముగా చెప్తారు. ఊరి పెద్దలు చెప్తే మనం దాన్ని గ్రహించలేం కదా. అంత మాకు తెలియదు. 2 మాటలు చెప్పమంటారు. ఆ 2 మాటలు ఇదన్నమాట. ఏమిటట? దేని ద్వారా మనకి నడవడి, ఏ విద్య ద్వారా లేదా ఏ సాధన ద్వారా, ఏ చేష్టల ద్వారా, ఏ బుద్ధి ద్వారా ఇందాక చెప్పినటువంటి మనకి దైన్యము అది స్థిరముగా ఉంటుందో ఆ విధముగా చేయడమే బుద్ధిమంతుడి యొక్క కర్తవ్యము. దానికి విరుద్ధముకు ఆచరణ విడువలను. దేని ద్వారా మన అహంకారం వస్తుందో దాన్ని వదిలిపెట్టేయాలి. బాగా సంస్కృతి నేర్చుకున్నాం అనుకోండి, అహంకారం వచ్చేస్తుంది. కాబట్టి దేని ద్వారా మనకి అహంకారం వస్తుంది, దైన్యం ఉండదు. నమ్రత, గురుగారు నమ్రత, వినయము, విధేయము, ఇంకే ఉండాలి. సౌజన్యము, ఈ వ్యక్తం ఉండేవారు గురుగారు. అది మనం అలవాటు చేసుకోవాలి. కాబట్టి అవి ఉన్నట్లయితే మనకి అహంకారం రాదు, దైన్యం కలిగి ఉంటుంది అన్నమాట. కాబట్టి దానికి విరుద్ధముగా ఎవరు కూడా ఆచరించకూడదు. ఊర్ధ్వబాహు కొరి దైన్యమే కృపను ఆకర్షించును. పరిపూర్ణముగా భగవంతుడి యందు విశ్వాసము, తర్వాత ఆయన కృప కోసం ఎదురు చూడడం అనేటువంటి దైన్యము ద్వారా భగవంతుడును ఆకర్షింపబడతాడు. కాబట్టి దైన్యమే భగవత్కృను ఆకర్షించును. ఆ దైన్యం వల్ల భగవత్ కృప మన భగవంతుడు లాగుతుంది అన్నమాట. దైన్యమునంది కృప యొక్క స్థితి కావున దైన్యమును సర్వప్రయత్నముల ద్వారా రక్షించుట కర్తవ్యము. అందుకని దైన్యం రక్షించుకోవాలన్నమాట. గోపకుమారుడు ఎక్కడికి తిరిగాడు? స్వర్గం వెళ్ళాడు, ఆ పై లోకాలను తిరిగాడు. మహాలోకాన్ని కూడా పిలిచారు. ఆయన నువ్వు గొల్లవాడి రూపంలో ఉన్నావు,
ఎందుకు నువ్వు చక్కగా మాతో పాటు కలిసిపో, మాకు మళ్ళీ చక్కగా బట్టలు కట్టుకో, మాకు మళ్ళీ చక్కగా ఇవన్నీ వేసిన చక్కగా యజ్ఞం చేసుకో, నీకు మనం నీకు అర్హత ఇచ్చేస్తామన్నారు. అని వద్దన్నాడు. ఎందుకుట? అవి పొందడం వలన దానికి ఒక విధమైనటువంటి నేను ఉచ్చస్థితికి వచ్చాను అనేటువంటి ఒక అహంకారం వస్తుంది. గురువుగారు ఏం చెప్పారు? నువ్వు ఇప్పుడు ఎలాగ ఉన్నావో అలాగే ఉంటావు, ఈ రూపంతో భగవంతుని పొందుతావు అని చెప్పారు కదా. మరి వాటి లోపల కనుక మనం మారిపోయినట్లయితే గురువుగారు చెప్పింది పోతుంది. మన ఆయన జ్ఞాపకం ఉంటుంది. ఆయన ఎన్ని లోకాలు వెళ్ళినా గురువుగారు మాట ఆయన జ్ఞాపకం ఉంది. మనకేం జ్ఞాపకం ఉండదు. మరి ఏం చెప్పారు ఏం చెప్పి అడుగుతూ ఉంటాం. రాసుకున్నా కూడా కాదు ఎక్కడికి పోతూ ఉంటాం. గురు అనుగ్రహం ఉండాలన్నమాట. అందుకని చెప్పి ఆయన వెళ్ళినా కూడా తన యొక్క దైన్యం పోతుందని తీసుకోవాలి. ఇంద్రుడయ్యాడు, బ్రహ్మ అయ్యాడు, అయినా కూడా దైన్యం ఎప్పుడు కూడా ఆయనకి పోలేదు. దైన్యాన్ని మనం పోషించుకుంటూ ఉండాలి. కాబట్టి సాధకుడు ఏం చేయాలిట? సర్వ ప్రయత్నముల ద్వారా దైన్యము రక్షించుకున్న కర్తవ్యము. దైన్యము ఎట్లు స్థిరముగా ఉండునో అట్లు దేహము ద్వారా కార్యములను, అట్టి వాక్య ప్రయోగములను, అట్టి మానసిక చింతను చేయవలను. బాబు ఎంతసార్లు చెప్తున్నారు ఏంటో. అలా కాదు, దైన్యం రక్షించకుండా ఉండాలట. అది స్థిరముగా ఉండడం కోసం మనం చేసేటువంటి ఆహారమైన, విహారమైన లేదా మానసిక వ్యాపారాలు కూడా ఇప్పుడు కాదు మనం చేస్తూ ఉండాలి. అందుకని చెప్పి దైన్యం విపరీతమైన పనులు చేయకూడదు. దైన్యములకు విపరీతముకు ఎట్టి కార్యములను చేయను, అట్టి వారికి మనసునందు కూడా స్థానమునియను అని ప్రతిజ్ఞ చేసుకోవాలి. కేవలము నోటి ద్వారా దైన్యతకు సంబంధించిన పెద్ద పెద్ద వాక్యములను ఆవృత్తి చేసిన సరిపోదు. నువ్వు చెప్తూ ఉంటాం, అయ్యే అంతా మీరు వేయండి, అలాగే అలాగే లోపల మాత్రం మనం ముందే అనుకుంటూ ఉంటాం, నేను చేస్తాను. అది మంచిది. అంతా మీ ఇష్టం, తప్ప గురుగారి ఇష్టం, గురుగారి ఇష్టం. ముందు నుంచి నాకు అన్ని చేపడి వచ్చాను నేను. ఇష్టం ఎలాగా? కాబట్టి మనస్సు ద్వారా దైన్యాన్ని మనం తీరత ఉండాలన్నమాట. మనము దైన్యము లేక బాహ్యమును మాత్రము దీవుని వరే ఆచరణము చేయుట కపడత మాత్రమే అగును. లోపల లేకుండా బయట మాత్రం అది చెప్పడం మన బయటకు చెప్పుకోకలే. మన దైన్యం ఎవరి దగ్గర ఉండాలి? భగవంతుడి దగ్గర, గురువుడి దైన్యం. మిగతా అక్కర్లేదు. తోట దగ్గర మొత్తం సింహంలా ఉండాలి, బయట లోపల మాత్రము దైన్యం ఉండాలన్నమాట. నిజమునకు దీనుడకు వ్యక్తి యొక్క వ్యాకులత వలన భక్తిదేవికి కృప యొక్క ఉద్రేకము కలుగును. ఎందుకు చెబుతున్నారట అంటే, ఎవరికైతే ఈ దైన్యం ఉంటుందో ఆ దైన్యము యొక్క వ్యాకులత నాకు లేదే, నేను పొందలేదనేటువంటి లోపల భావం ఉంటుందన్నమాట. అది ఉండడం వలన భక్తిదేవి కృప త్వరగా వస్తుందన్నమాట. ఆ కృప ఉద్రేకం వస్తే త్వరగా వచ్చేస్తూ ఉంటుంది. ఉద్రేకం వస్తే నాట్యం చేస్తూ ఉంటారు. ఆ విధంగా భక్తి కూడా ఉద్రేకం వస్తుంటాయి. దాంతో మన మీద కృప చూపిస్తుంది. నిరభిమానముగు అతని వినయాదులు ఆ కృపాధారను పట్టించును. ఆ కృపాధార ప్రవాహం అన్నమాట. లేకపోతే నిలుస్తూ ఉంటాయా? ఆ విధంగా మన దైన్యం ఉందనుకోండి, అక్కడి నుంచి భగవంతుడి నుంచి కృప ప్రసారం అవుతూ ఉంటుంది. ఆ కృపను ఆ దైన్యం రక్షించుకున్నట్లయితే కృపలా ప్రవాహం సాగుతూ ఉంటుంది అనమాట. పొద్దున్న విన్నాం కదా, రూపగోస్వామి అనుపముడు చాలా దూరము నుంచే నమస్కారం చేస్తున్నారు. వాళ్ళు దగ్గరికి రమ్మన్నా కూడా రాలే. వాళ్ళు మామూలు వాళ్ళు కదా కదా, మహాపండితులు, ఉత్తమంసులు జన్మించిన వాళ్ళు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఈ యవను రాజుల దగ్గర ముస్లిం రాజులు పనిచేసిన కారణముగా, ఎందుకంటే ఆ కాలంలో ఇప్పుడు కూడా వాళ్ళ యొక్క నీడ తొక్కినా కూడా గంగలో స్నానం చేసి రావాలి. అంతటి ఆచారం ఉండేదన్నమాట. అందుకని చెప్పి కేవలం నీడగా వాళ్ళని కూతురు కబురు చెప్పి అవన్నీ చేసుకున్నామని, కాబట్టి మేము భ్రష్ట చెప్పి వాళ్ళ లోపల నిజమైన దైన్యం వాళ్ళ ఉందన్నమాట. దానికి మహాత్మ సంతసించారు, ఆనందపడ్డారు. అందుకే చైతన్య చరితామృతమున తృణాదపి సునీచేన
అని చెప్పారు. ఊర్ధ్వబాహు కొరికొహో సును సర్వలోక్ నామ సూత్రే గాథి పొరో కంఠే ఈ శ్లోక్. మహాప్రభు చేతులెత్తి అందరూ వినండి, సర్వలోక్ సునో అని చెప్పి ఈ నామసూత్రే గాతి పొరో కంఠే ఈ శ్లోక్, నామం అనేటువంటి సూత్రము ద్వారా ఈ శ్లోకాన్ని గుర్చి మెడలో వేసుకోండి. అంటే కంఠం ధరించండి, అంటే ఎప్పుడు నామం చేసినా కూడా మీరు ఇటువంటి గుణములు కలిగి ఉండి నామం చేయండి. ప్రభురు ఆజ్ఞాయి కొరో ఈ శ్లోక ఆచరం అవస్వపాయవే తవే శ్రీకృష్ణ చరణ్. మహాప్రభు యొక్క ఆజ్ఞ కాబట్టి ఈ శ్లోకాన్ని మనం ఆచరించాలి. అది వ్యవహారికంగా లౌకికంగా పనిచేది. ఇది లౌకికంగా చేస్తే మనం బతకలేం, పారమార్థికంగా లోపల ఉండాలి. అలా ఉన్నట్లయితే తప్పకుండా మనం భగవత్ శరణాన్ని పొందుతాము. దైన్యస్తు పరమం ప్రేణ పరిపాకేణ జన్యతే తాసాం గోకుల నారీణాం ఇవ కృష్ణ వియోగత. వాస్తవికమగు దైన్యము ప్రేమ యొక్క పరిపాక అవస్థ ఎందే ప్రకాశమగుచుండును. నిజానికి అసలు దైన్యము వేరుగా ఉండదు కదా. భగవంతుడు యందు అనురాగం ఉంటేనే దైన్యం ఉంటుంది. వైరాగ్యము కూడా అది వేరుగా ఉండదు. భగవంతుడు యందు విశేషమైన అనురాగం ఉన్నట్లయితేనే ఇతర విషయాల మనకు వైరాగ్యం వస్తుంది. దైన్యము కూడా మనకి భగవంతుడి యొక్క ప్రేమ అవి అనురాగం ఉన్నట్లే ఉంటేనే వస్తుంది అన్నమాట, లేకపోతే తెచ్చిపెట్టుంటే అవుతుంది. కాబట్టి వాస్తవికమగు దైన్యము, నిజానికి ఉన్న దైన్యం అసలు దైన్యం ఎప్పుడు ఉంటుందా? ప్రేమ యొక్క పరిపాక అవస్థ, భగవంతుని అనురాగం పరిపక్వం అయినప్పుడే అది అసలైన దైన్యం వస్తుంది, అసలు దైన్యం వస్తుంది అన్నమాట. కృష్ణ విరహమున గోకుల నారీగణము కడ ఎట్టి గొప్ప దైన్యము ప్రకటితమైనదో అది ప్రేమ యొక్క పరిపాక దశయందే సంభవించినది. కాబట్టి గోపికలు ఎంత దైన్యాన్ని పొందారుడే భగవంతుడు అంతర్ధానం అయిపోతే అది ప్రేమ భగవంతుడి విశేషమైనటువంటి అనురాగం ఉన్న కారణముగానే అది వచ్చిందన్నమాట. దైన్యం యొక్క పరిపాకమున ప్రేమ ఎంత గాఢతనందునో శ్రీకృష్ణుని ప్రీతి విధానం యొక్క ఉద్దేశ్యమునందు ఉత్కంఠ కూడా అంతగా వృద్ధి పొందుతుందన్నమాట. ఆ దైన్యం ద్వారా ఉత్కంఠ వస్తుంది. ఆ ఉత్కంఠ ద్వారా భగవంతుడు ఆకర్షింపబడతాడు, అప్పుడు దర్శనమిస్తాడు అనమాట. ఆ చక్కగా తెలుగు రాసి ఉన్నాను, చదువుకోండి. నీకోసమే ఎందుకు పడతా ఇక్కడ, చదువుకోపోతే ఎలాగా? హానాధరమణ ప్రేష్ట క్వాసి వికాసి మహాభుజ దాస్యాస్తే కృపణాయామే సఖే దర్శయ సన్నిధం. ఇంకా ఇది గౌడీయ వైష్ణవ సంప్రదాయం యొక్క ఆది మహాజనులు శ్రీపాద మాధవేంద్ర పురీపాదులు అనికేతన అవస్థయందు అప్రకటలీల ఆవిష్కారము చేసినప్పుడు విరహ వికలావస్థలో ఈ క్రింది శ్లోకమును స్మరించేవారు. మనకి ఆది గురువు ఎవరు? మాధవేంద్ర పురీపాదుల వారు. ఆయన అనికేతన అవస్థయందు ఏకాంతముగా ఉన్నప్పుడు, ఆయన అంతర్ధానం చెందే ముందు విరహావస్థలో కూడా ఈ శ్లోకాన్ని చదువుతూ ఉండేవారిట. అయి దీనదయార్ద్రనాథ హే మధురానాథ కదావలోక్యసే హృదయం త్వదలోక కాతరం దయిత భ్రామ్యతి కిం కరోమ్యహం. శ్రీమన్ మహాప్రభువు కూడా ప్రేమ విహ్వలావస్థలో ఈ శ్లోకాన్ని ఆస్వాదించేవారు. దీని గురించి కవిరాజ గోస్వామి చైతన్యచరితామృతంలో రాశారన్నమాట. ఈ శ్లోకకు యాచే రాధా ఠాకూరాణి తార కృపాయి స్ఫుర్యాచే మాధవేంద్రవాణి కివా మహాప్రభు ఇహో ఇహా కొరే ఆస్వాదన్ ఇహా ఆస్వాదితే ఆర నాహి చౌఠజాన్. కాబట్టి శ్లోకం యొక్క అంతరాదంతా కూడా అది ఎంతో ఉన్నతమైనటువంటి భావంతో ఉందన్నమాట. ఈ జగత్తులో ఈ శ్లోకాన్ని ముగ్గురు వాళ్ళు ఆస్వాదించారట. మొట్టమొదట రాధాదేవి భగవద్ విరహములో ఆ శ్లోకం చదువుతూ, ఓ దయార్ద్రనాథ, దయచేత దీన దయార్ద్రనాథ, దైన్యము చేత ఎవరి హృదయము ద్రవీభూతమైందో అటువంటి వాళ్ళకి నాథుడు ఎవరు? కృష్ణుడు. ఓ మధురానాథుడా, కదా ఎప్పుడు నేను చూడగలుగుతాను, నువ్వు దర్శనం ఇస్తావు నాకు. హృదయం త్వదలోక కాతరం, నిన్ను చూడని కారణముగా నా హృదయము కాతరత్వముతో భ్రమత్వము పొంది తిరుగుతున్నాను.
నేనేం చేయమంటావు నన్ను దర్శనమియ్యి అని చెప్పి ఆవిడ ప్రార్థించింది. ఆవిడ తర్వాత మాధవేంద్ర పురిపాదుల వారు దాన్ని చదివారు, దాన్ని అనుభవించారు. దాని తర్వాత చైతన్య మహాప్రభు. ఈ ముగ్గురు తప్ప నాలుగో వ్యక్తి లేరు చెప్తారు కవిరాజు గోస్వామి. అంత ఎంతో రహస్యమైనటువంటి ఆభావం అన్నమాట. అందువలననే గంధకర్త ఈ శ్లోకములో విరహమున ఎట్టి పరమ దైన్యము పరమ మోహము యొక్క ఆవిర్భావం అవుతుందో చెబుతున్నారు. దావగ్రస్త మృగదుహితరశ్చంద్ర హీనాశ్చ కోర్య స్త్రస్తా వృక్షాన్ నవకలతిక నీరరిక్తా సపర్య ఊర్జా ప్రాంతాద్ బహిరపగత హంత నవ్యాజ్వనాల్యే యద్వదృష్ట్వా హరివిరహిత రాధికాద్యాశ తద్వత్. దాదానల భయగ్రస్తురాలకు లేడి పిల్ల అవస్థ ఎట్లుండును. అసలు లేడంటేనే భయపడుతూ ఉంటుంది. ఏమాత్రం శబ్దం మీద పారిపోతుంది. అంత భయం ఉండదు దానికి. అందులో పడి లేడి పిల్ల, దానికి ఏమీ తెలియదు, ఇంకా భయం ఎక్కువ అనమాట. దాని ముందు కనుక దావానం 4 పక్కలు వ్యాపించింది. భయం ఎలా ఉంటుంది దానికి అంటే గుండె ఆగిపోతుంది. అటువంటి స్థితి ఎలా ఉంటుందో ఊహించరిగా. నిద్రపోతున్నారా ఇలా అడుగుతా నేను ప్రశ్న చెప్పాలి సమాధానం. ఇది మళ్ళీ ఎక్కడ నన్ను మళ్ళీ ఎక్కడ నేను చెప్పలేను మళ్ళీ దీన్ని ఎట్లా ఉంటుందో. కాబట్టి ఏమిటట దావానలము చేత భయపడినటువంటి లేడి పిల్ల యొక్క అవస్థ ఎలా ఉంటుందో, చంద్రవిహీనమగు చకోరము యొక్క స్థితి ఎలా ఉంటుందో. చకోర పక్షి నిరంతరము చంద్రుడి నుంచి వచ్చేటువంటి ఆ చంద్ర కిరణంలో కూడా అమృతం ఉంటుందిట. దాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది, అలా చూస్తూ అన్నమాట. చంద్రుడు లేకపోతే దానికి జీవితం లేదు, ఏం లేదు. నీళ్లు లేకపోతే చేపలు ఉంటాయా? అప్పుడు పరిస్థితి అన్నమాట. ఎట్లుండునో వృక్షము నుండి పడిపోయిన నవలతికకు ఎట్టి దుర్దశ కలుగునో. అప్పుడే చక్కగా ఒక పాదుతోంది, లేత పాదు అనమాట. అది కింద పడిపోయింది చెట్టు నుంచి. దానికి ఏదో ఆధారం పెట్టారు, చెట్టు లేకపోతే ఏదో కర్ర ఏదో పెట్టారు, కింద పడిపోయింది. దాని పరిస్థితి ఎలా ఉంటుంది? ఎక్కడికి పోతుంది అది? అటువంటి స్థితి. జలవిహీనమగు మత్స్యం, ఇది ఆదిరి సంతరికి. ఈ నీళ్ళ నుంచి చేపలు ఎలా ఉంటుందట? ఎగిరిపోతూ ఉంటుంది, ఉండలేదు అది, దానికి ఊపిరి సరిపదన్నమాట. ఎలా ఉంటుందో మూలము నుండి విడిపడిన నవీన కమలము యొక్క అవస్థ ఎట్లుండును. అప్పుడే చక్క తామర పువ్వు పూసింది, దాన్ని బయట తీసేస్తారు నీళ్ళ నుంచి. ఎలా ఉంటుంది అది? వెంటనే వాడిపోతుంది. దాని అవస్థ ఎలా ఉంటుందో. అయ్యో శ్రీకృష్ణ విరహమున శ్రీ రాధికా మున్నగు వ్రజ గోపికలకు కూడా అట్టి అవస్థ కనబడినది. ఆ విధముగా ఉంటుంది భగవంతుడి యొక్క విరహములో. లేకపోతే వాళ్ళ గోపికల యొక్క అవస్థ. అందుకనే కృష్ణుడికి గోపికలు అంటే అంత ఇష్టము, ప్రేమ అన్నమాట. పరిపాకేణ దైన్యస్య ప్రేమజస్రం విదన్యతే పరస్పరం తయోరిద్ధం కార్యకారణదేక్ష్యతే. దైన్యం యొక్క పరిపాక అవస్థ యందు కూడా ప్రేమ అజస్రముగా విస్తారితమగుచుండును. ఆ విధంగా బయటికి దైన్యము నేనందు పని లోపల ఉన్నప్పటికీ కూడా లోపల మాత్రం భగవంతుని అనురాగం ప్రేమ ప్రవహిస్తూ ఉండదు, మూలం వల్ల ఊగుతూ ఉంటుంది అన్నమాట. అందువలన దైన్యము మరియు ప్రేమలకు పరస్పరము కార్యకారణల సంబంధము దృష్టమగును. దైన్యము ప్రేమ ఉన్న చోట దైన్యం ఉంటుంది, దైన్యం ఉన్న చోట భగవంతుని యందు అనురాగం ఉంటుంది. ఇన్ని ఉంటాయన్నమాట. బ్రహ్మానందము నిర్నిమేష వీక్షణము వంటిది. నిర్నిమేష వీక్షణం అంటే పదార్థం చూసే ఉంటుంది. కావున వైచిత్రము శూన్యమే ఉండును, విస్తృతమే ఉండదు. భజనానందము అపాంగ వీక్షణము వంటిది. నేరుగా చూడడం ఒకటి, పాలుగా చూడడం ఒకటి. నేరుగా చూడడం అనేటువంటిది బ్రహ్మానందం. ఏం చూస్తాం అదే చూసి చూస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు అన్నమాట. అందులో ఎక్కువ విచిత్రత ఉంటుంది. కాబట్టి క్రీగంటి చూపు వంటిది భగవద్ భజనానందము. కావున బహువైచిత్ర సంపదమై ఉండును.
అందులో ఎన్ని విచిత్రాలు ఉంటాయన్నమాట. కోణం కొంచెం మార్చినా కూడా చూసారో కనపడుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి భావన ఇక్కడ ప్రకటిస్తున్నారు. మనకేం బుద్ధి ఏమి అందరూ దీనికి ఆలోచించకండి, ఏం చేయమని చెప్పి చేయడం అంతే. భ్రాత ప్రేమణ స్వరూపం యత్తద్ధి జానంతి తద్విదః యస్య చిత్రార్ద్రతాజాతం బాహ్యం కంపాది లక్షణం. కాబట్టి ఓ సోదరుడా, ఎవరు సోదరా అంటే ఎవరెవరు అంటున్నారు? ఎక్కడికి వచ్చారు? వీడి కాల్ అవుతుంది, వీడు తీసుకోండి. కాబట్టి ఏమిటిట ఈ విషయం అంతా కూడా ద్వారకా పట్టణములో శ్రీ నారద మహర్షి ఉద్ధవుడు సమక్షములో గోపకుమారుడు చెప్తున్నాడు. ఆ గోపకుమారుడు సోదరుడు అంటున్నాడు. కాబట్టి గోపకుమారుడినే నారద మహర్షి సోదర అంటున్నాడు. ప్రేమ యొక్క స్వరూపమును కేవలము ప్రేమికులే ఎరుగుదురు. ప్రేమ ఎలా ఉంటుందంటే వాళ్ళకే తెలుస్తుంది, ఎవరు తెలియదు. భగవత్ ప్రేమ గురించి చెప్పాలని తెలుసుకుంటే వాళ్ళకే తెలుస్తుంది, ఎవరు చెప్పు. మనం చెప్పినా కూడా మనకి ఆ బుర్రకి ఎక్కదు. ఎందుకంటే ఇది అప్రాకృత వస్తువు కాబట్టి. భగవత్ ప్రేమ యొక్క ప్రేమ అంటే ఏమిటి, ప్రేమ ఎలా ఉంటుంది, ఏం తెలుస్తుందా? ఎవరిలో ప్రేమ ఉందో అది వాళ్ళకే తెలుస్తుంది. అనగా ప్రేమ తత్వవేత్తలు మాత్రమే ప్రేమ యొక్క స్వరూపమును వ్యక్తము చేయగలరు. కాబట్టి ఎవరి దగ్గర ప్రేమ ఉందో వాళ్ళు మాత్రమే ప్రేమని చూపించగలుగుతారు. మహాప్రభువులు పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఆయన రెండు చేతులు కూడా పైకెత్తి కృష్ణ అని అంటుంటే ఆయనలో భావాలు కనపడ్డాయి. అవన్నీ అన్నమాట. కానీ ప్రేమ యొక్క స్వరూప లక్షణములను ఎవరునూ వ్యక్తము చేయలేరు. నగ కృష్ణుడు తెలియదు మనకి. ఆ భావము ద్వారా మాత్రమే ఆయనలో ప్రేమ ఉంది తెలుస్తుంది. అంతేనా? బయటికి కనపడుతుందా? జ్వరం వచ్చింది ఎలా తెలుస్తుందా? పట్టు చూసి తెలుస్తుంది. ఆ జ్ఞానుడు తెలుస్తుంది అన్నమాట. అలాగే ఇది కూడా భగవత్ ప్రేమ అంటే భగవత్ ప్రేమ తెలిసిన వాళ్ళు తెలుస్తున్నది, కాబట్టి తెలియదు. కాబట్టి ప్రేమ యొక్క స్వరూప లక్షణములు ఎవరునూ వ్యక్తము చేయలేరు. కేవలము చిత్త ఆర్ద్రత వలన కలుగు సకల లక్షణములు కంపాదులుగా బాహ్యమున ప్రకటితమగును. అది కూడా వాళ్ళ యొక్క చిత్త ప్రేమ చేత ఆర్ద్రతం అయినప్పుడు ఆ లక్షణం కూడా బయటికి ఆనందముగా నీళ్లు రావడము, కళ్ళమట, లేకపోతే గగురుపాటు రావడము, కంపనం, ఇవన్నీ కూడా బయటికి కనపడుతూ ఉంటుంది. ఇటు తటస్థ లక్షణముల ద్వారా ప్రేమ ఉద్దిష్టము మాత్రమే అగును. ఈ బయట వచ్చేటువంటి లక్షణముల ద్వారా కాస్త ఉద్దిష్టము అక్కడ ఉందని చెప్పి తెలుస్తుంది అంతే. దావానలార్చిర్యమునామృతం భవే తథా తదప్యగ్నిశిఖేవ యద్వతాం విషం చ పీయూషమహో సుధా విషం మృతి సుఖం జీవనమూర్తి వైభవం. ఆ ప్రేమికుల యొక్క హృదయము శీతల యమునా జల సమానమైనను దావానల శిఖలతో సమానమగుచుండును. ఎంత ఆ ప్రేమ చల్లగా ఉంటుందో అంత వేడిగా ఉంటుందిట. ఎలాగట? శీతల యమునా జలము. ఒకసారిది ఆ భగవత్ ప్రేమ హృదయమున శీతల యమునా జలము సమానముగా చల్లగా ఉంటుంది. అయినప్పటికీ కూడా అది మళ్ళీ ఒక క్షణంలో దావాల శిఖలకు సమానం అవుతూ ఉంటుందిట. దావాల శిఖలు ఎలా ఉంటాయి? చాలా ఉధృతంగా ఉంటాయి అన్నమాట. మరలా దావానల శిఖ కూడా యముని యొక్క అమృత సమానమవుతుండును. ఆ భగవత్ ప్రేమలో ఆ దావానల శిఖం అంటే అంత విరహము వేడి కూడా ఒక్కొక్కసారి యమున యొక్క అమృత జల సమానంగా అయిపోతూ ఉంటుంది. విషము అమృతంగా ఉంటుంది, అమృతం విషముగా ఉంటుంది. మృత్యు సుఖంగా ఉంటుంది, జీవనధారణము ఆర్తిక వైభవంగా ఉంటుంది. ఏం చెబుతున్నారు? అర్థం అవటం లేదు. భగవత్ ప్రగాఢ ప్రేమ ఉన్న వాళ్ళకి అది ఆనందమే దుఃఖంగా ఉంటుంది, దుఃఖమే ఆనందంగా ఉంటుంది. సెకండ్ తెలీదా? తెలుసు. కారు చూస్తే అంటమే దాని సెకండ్ దాని యొక్క పైన ఉంటుంది ఆ శిఖ. మామూలుగా చేయి కాళ్ళతో పెట్టుకుంటే శిఖ మీద పెట్టేది వెంటనే కాలుతున్నారు అన్నమాట. తీవ్రంగా ఉంటుంది అక్కడ వేడి. అదేనమాట దాని ముఖం అంటాం.
సరే, కాబట్టి ఆ భగవంతుడి యొక్క దానిలో వాళ్ళకి ఆనందం ఇచ్చే వస్తువులు కష్టంగా ఉంటాయి, కష్టమైన వస్తువులు కూడా ఇష్టంగా ఉంటాయి అన్నమాట. అది వేరే స్థితి. అది విషం అమృతంగా ఉంటుంది, అమృతం విషంగా ఉంటుంది, మృత్యు సుఖంగా ఉంటుంది, జీవన ధారణ చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట. ఆ విధముగా ఉంటుందని చెప్పి దాని గురించి చెబుతున్నారు. ఏ ఈ ప్రేమార్ ఆస్వాదన తప్త ఇక్షు చర్వను ముఖజ్వలే నాజాయి త్యజాన్ ఏ ఈ ప్రేమాచారమని తారు విక్రము సేయి జాని విషామృత ఏకత్రీ మిలాం. కవిరాజ కోసంలో ప్రేమతత్వాన్ని వర్ణిస్తూ చెప్తున్నారు అన్నమాట. ఈ ప్రేమ ఎలా ఉంటుందంటే, ఆస్వాదన అంటే మరిగి మరిగి చెరుకు రసం అమ్ముతుంటారే, చెరుకు రసం తీస్తారు బయటికి, పెద్ద పెద్ద పెనాల్లో పెట్టి కారుస్తూ ఉంటారు, మరగబెడతారు, బెల్లం తయారు చేస్తారు. అది ఇంకా బెల్లం తయారవ్వలేదు, పలసగానే ఉంది. అది చాలా బాగుంటుంది అన్నమాట. చెరుకు రసం కన్నా కొంచెం గాఢంగా ఉంటుంది. అది కింద చేయి పడిందంటే అక్కడ కాలిపోతుంది, కానీ తాగడం చాలా బాగుంటుంది అన్నమాట. దాని రుచి మరిగిన వాళ్ళు తాగుతూ ఉంటారు. ఒక పక్క నాలి కాలిపోతూ ఉంటుంది, ఆ తీపేమో తీయగా ఉంటుంది, వదిలిపెట్టలేదు. అలా ఉంటుంది భగవత్ ప్రేమ. మధురం మధురం, చెరుకు రసం కన్నా తీయగా ఉంటుంది, బెల్లం కన్నా బెల్లం బాగోదు, ఆ రసం బాగుంటుంది, మంచి రుచిగా ఉంటుంది. కానీ అది బాగా కాదు, అంతగా ఉంటుంది. అది మహావేడిగా పొగుతూ ఉంటుంది. అది నాలి కాలిపోతూ ఉంటుంది, అయిన దాన్ని వదిలిపెట్టలేరు, తాగలేరు. అలా ఉంటుంది భగవత్ ప్రేమ అనేటువంటిది. కాబట్టి తప్త సర్వన్ ముఖే జ్వాలాయి నాజ్యాయ త్యజం. నోరు కాదు చిప్పును ఉప్పు తాగేస్తూ ఉంటారు, మన కాటి దగ్గర నీళ్ళు దగ్గర అవుతూ ఉంటారు. ఏ ప్రేమాచారం అని ఇటువంటి భగవంతుని యందు ప్రేమ ఎవరి మనస్సులో ఉంటుందో ఆ ప్రేమ యొక్క విక్రమం, దాని ప్రభావం ఈ విధంగా ఉంటుందన్నమాట. ఆ భగవంతుడి ఎడబాటుకి వాళ్ళు దేహత్యాగం చేద్దాం అనుకుంటారు, కానీ దేహత్యాగం చేయలేదు. ఆ ప్రేమ ఉండి భగవంతుడిని మనం స్మరిస్తేనే వాళ్ళకి మృత్యు ఉండదే. వాళ్ళు భగవంతుడి ప్రేమ లోపల ఉంటే వాళ్ళు చచ్చిపోతారా? చావలేదు. మరి బతికుండి ఏం లాభం? అది దుఃఖం అనిపిస్తూ ఉండాలి. మరి దుఃఖం అది దుఃఖం కాదు, వాడి లోపల నాలుగు కాలే కూడా లోపల ఆస్వాదం దొరుకుతుందిగా. ఆ విధంగా ఆస్వాదం. అటువంటి భగవత్ ప్రేమ విక్రమం అంటే దాని యొక్క స్థితి ఆ విధంగా ఉంటుంది. అది విషామృతం ఏకత్రే మిలం. విషము అమృతము ఇది కలిస్తే ఎలా ఉంటుందట? అలా ఉంటుంది. ఎలాగంటే గోకులు లభించింది అన్నమాట. కాబట్టి మనకి తెలిసే విషయమును చెబుతూ ఆ భగవత్ తెలియని విషయాల గురించి మనకి ఇక్కడ ఉపమానిస్తారన్నమాట. కానీ సరిపోదు ఇది, అయినా కూడా మనకి ఏదో కాస్త ఊహించుకోవడం కోసం చెప్తున్నారన్నమాట. జాగతిక మగులు సుఖ దుఃఖములతో ఈ ప్రేమ వలన కలుగు సుఖము దుఃఖములకు ఎట్టి సాదృశ్యము లేదు. మామూలుగా మనకు ఉండేటువంటి సంసారములో ఉండేటువంటి కష్టాలు, సుఖాలు, దుఃఖాలు, ఆనందం అన్నీ ఉన్నాయి. దీనికి ఆ భగవత్ సేవ, భగవత్ ప్రేమలో ఉండేటువంటి సుఖ దుఃఖములు, ఆనందానికి ఎటువంటి పొంతు లేదు. పరిపూర్ణంగా రెండు కూడా విరుద్ధం అన్నమాట. ఎటువంటి పోలిక ఉండదు. కావున జాగతిక ఎట్టి సుఖముల ద్వారా, సుఖ దుఃఖముల ద్వారా అతులనీయమగు ఈ ప్రేమ వైభవం అనేది సుఖ దుఃఖముల యొక్క ఇంగితము కూడా లభ్యము కాదు. కాబట్టి భగవత్ ప్రేమ గురించి చెప్పాలి అంటే ఇది తెలుసుకోవడానికి ఎటువంటి ఉపాయం మన దగ్గర లేదు. ఈ దుఃఖం వేరే, దుఃఖం వేరు. ఈ దుఃఖాల్లో మనకి ఏడుపు మిగులుతుంది, ఇక్కడ దుఃఖం మిగులుతుంది, సుఖంలో కూడా దుఃఖం మిగులుతుంది చివరికి. కానీ భగవత్ సేవ, భగవత్ సంబంధించిన విషయంలో దుఃఖమైనా కూడా మనకి సుఖము సుఖంగానే ఉంటుంది, దుఃఖం సుఖంగానే ఉంటుంది. అందులో ఉంది, అది వేరుగా ఉంటుంది అన్నమాట. అనుభవించినప్పుడు దుఃఖం యొక్క అనుభూతి ఉండదు. కానీ ప్రేమికులకు భక్తులందరూ ఏకకాలమున తమ తమ ఇష్టదేవుని యొక్క మిలన సుఖమునందు విరహ దుఃఖమును అనుభవిస్తూ ఉంటారు. మిలన సమయమున అంతరమందు విరహము, బాహ్యమున మిలనము. విరహ సమయమున అంతరమందు మిలనము, విరహము. కాబట్టి భగవంతుడితోటి భక్తుడు కలిసి ఉన్నప్పుడు మళ్ళీ ఎప్పుడు విడిపోతాడని లోపల దుఃఖం ఉంటుంది. మళ్ళీ భగవంతుడు కనపడినప్పుడు లోపల భగవత్ స్మరణ ఎక్కువగా ఉండగలనంగా లోపల ఆనందం ఉంటూ ఉంటుంది. కాబట్టి రెండు వైపులో కూడా భక్తుడిగా ఆనందమే. బయటికి మాత్రము
దుఃఖంగా కనపడుతూ ఉంటుంది. అందువలననే శ్రీకృష్ణ ప్రేమానందము అనుక్షణము నవనవాయమానముగా అసమోర్థములకు సుఖదుఖముల అనుభూతిని విస్తరిస్తూ ఉంటుంది. ఇంత లోతుగా విషయాన్ని చెబుతున్నారు. యతో వివేక్తుం నహి శక్యతే భేద సంభోగ వియోగయోర్య తథేదమానందభరాత్మకం వా అథవా మహాశోకమయం హి వస్తు. కాబట్టి ఆ ప్రేమ యొక్క సంభోగ విప్రణమ భేదములను సాక్షాద్భావంగా ఎవరినో వర్ణింప సమర్థుడు కారు. ఎందువలన ఆ ప్రేమజనడి వస్తువు ఆనందభరాత్మకం లేదా మహాశోకమయము అని మాత్రం నిశ్చితముగా చెప్పవచ్చును. కాబట్టి ఆ విధంగా అసలు వాళ్ళు భగవంతుడితో కలిసి ఉన్నారా, భగవంతుడితో విడిగా ఉన్నటువంటి తెలియదు వాళ్ళకి. అన్ని చోట్ల ఒకే రకంగా ఉంటుంది అన్నమాట. అట్లా విచిత్రంగా ఉండదు భగవత్ ప్రేమ అనేటువంటిది. ఈ ప్రేమ సంపద ఉదయించినట్లయితే పెరేమిక యొక్క వ్యవహారములను సర్వదా మహా ఉన్మత్తులనే ఉండును. కాబట్టి ఎవరికైతే ఇటువంటి భగవత్ ప్రేమ లభిస్తుందో వాళ్ళు ఈ వ్యవహారిక జగత్తులో వాళ్ళు ఉండరు, పిచ్చివాళ్లే ఉంటారు. వాళ్ళ ప్రపంచం వేరుగా ఉంటుంది. భవంతి సంపత్యుదయేన యస్య సదా మహోన్మత్త విచేష్టితాని నయద్వినా సంజనయేతు సుఖం నవ ప్రకారపి ముకుంద భక్తి. భగవత్ ప్రేమ సంపద గనక లభించినట్లయితే ఆ ప్రేమికుని యొక్క వ్యవహారములన్నయు సర్వదా మహా ఉన్మత్తుని వలె అగుసుండును. అట్టి ప్రేమ లేనిచో శ్రీ ముకుందుని యొక్క నవదా భక్తియు సుఖమును ఇయ్యజాలదు. ఆ భగవంతుని అనురాగం లేకపోయినట్లయితే నవదా భక్తి మనం చేసినప్పటికీ కూడా అందులో ఆనందం మనం పొందలేము. అనుష్ఠానం చేసుకుపోతున్నాం అంతే, అది సపసపగా ఉంటాయి, ఏం బాగోదు. అదే కనుక మనసు భగవంతుని లగ్నమయ్యి భగవంతుని అనురాగం వచ్చిందనుకోండి, ప్రతిదీ కూడా ఆనందంగా ఉంటుంది. అప్పుడే అయిపోయిందా అనుకుంటాం, ఇంకా వదిలిపెట్టండి అనుకుంటాం, అయిపోయిందా ఇంత బాగు ఇంకా వదిలిపెట్టాలనుకుంటాం. ఆ వస్తువుల దోషం ఉందా, మనల దోషం ఉందా? వస్తువుల దోషం ఉంది. మనం ఎందుకుటే మన సరిగ్గా పెట్టలేదు, మనం సరిగ్గా పెట్టడంలే, అందులో కష్టంగా ఉంటుంది. ఆ విధంగానే భగవత్ ప్రేమికుడి యొక్క వ్యవహారాలు అన్నీ కూడా ఆ విధంగా ఉంటాయన్నమాట. అది లేకపోయినట్లయితే మనం చేసేది నవదాభక్తి, భగవంతుడు చేస్తున్నాం, అయినా కూడా ఏమో అప్పట్లాగే మేము అనపట్లేదు, అప్పట్లాగే ఇప్పుడు అరిపోయింది అనుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా భగవంతుడి యందు మనకి అనురాగం యొక్క లేనితనము ఉన్నతనము ఉంటుందన్నమాట. అది ఎంతెంత పరిమాణములో భగవంతుడు మనకి అనురాగం ఉంటుందో అంతంత పరిమాణంలో మనకి అందులో ఆనందం లభిస్తూ ఉంటుంది. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.